యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్. Whatever present in Mahabharata is present everywhere, and whatever not present in Mahabharata is nowhere. మహాభారతం పంచమ వేదమా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ అవుతుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేనైతే మహాభారతం సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ 1. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. సో ఎపిసోడ్ 1 ఏంటంటే మహాభారతం యొక్క గొప్పతనం ఏమిటి, మహాభారతాన్ని ఎవరు రచించారు, ఎందుకు రచించారు, ఈ టాపిక్స్ పైన వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాభారతం యొక్క గొప్పతనం. మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. పంచమ వేదం అని ఎందుకు అంటారంటే మహాభారతము వేదాలలో, శాస్త్రాలలో, పురాణాల్లో, కావ్యాల్లో ఉన్న సారం మొత్తం నిమిడీకృతమైంది. అందుకని మహాభారతాన్ని పంచమ వేదం అని అంటారు. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్. అంటే ధర్మము, మోక్షము, అర్థము, కామము సంబంధించిన అంశాలన్నీ మహాభారతంలో ఉన్నాయి. అలాగే వాట్ ఎవర్ ప్రజెంట్ ఇన్ మహాభారత ప్రజెంట్ ఎవ్రీవేర్, అండ్ వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఇన్ మహాభారత ఈజ్ నోవేర్. మహాభారతంలో ఉన్న అంశాలు బయట ప్రతి గ్రంథాల్లోనూ, ప్రతి కావ్యంలో ఉంటుంది. మహాభారతంలో లేనిదంటూ ఏది లేదు. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి. అంటే మహాభారతం అంత గొప్పదైన కావ్యం అంటారు. మహాభారతం ఒక ఇతిహాసం. ఎందుకంటే మహాభారతము ఇతిహాసానికి ఉన్న లక్షణాలు ఏంటంటే ఉండాలి, గ్రంథం అనేది చాలా పెద్దదిగా ఉండాలి. మహాభారతం చాలా పెద్దది, 18 పర్వాలు ఉన్నాయి, 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి మహాభారతాన్ని ఇతిహాసం అనొచ్చు. అలాగే మహాభారతంలో ఉన్న పాత్రల్లో అందరూ కర్ణుడైనా, అర్జునుడైనా, కృష్ణుడైనా వీళ్ళంతా దైవాంశ సంభూతులు, అంటే దైవ అంశాలు. కాబట్టి మహాభారతాన్ని ఒక ఇతిహాసం అని చెప్పవచ్చు. అలాగే మహాభారతం అనేది భరతీ వంశీయుల స్వతంత్ర కావ్యము. అంటే భరతీ వంశీయుల గురించి స్వతంత్రముగా కావ్యంగా రియల్ స్టోరీ రచించబడింది. కాబట్టి మహాభారతాన్ని ఎపిక్ అని అనవచ్చు. అలాగే మహాభారతాన్ని ఎవరు రచించారు? మహాభారతాన్ని వ్యాసుడు రచించాడు. అనగా ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి పేరు పరాశర మహర్షి. పరాశర మహర్షి ఒకరోజు యమున తీరాన్ని దాటే సమయంలో సత్యవతి దేవి సహాయం చేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరికీ సత్యవతి దేవి మత్స్యకన్య కాబట్టి ఆమె దగ్గర దుర్వాసన, చేపల వాసన వచ్చేది. అప్పుడు పరాశర మహర్షి ఆమెకు ఒక వరం ఇచ్చి సుగంధ ద్రవ్యములతో ఆమెకి సుగంధాలు వెదజల్లే స్త్రీగా తనని మారుస్తాడు. అప్పుడు తనకి ఒక వరం ఇస్తాడు. అప్పుడు ఆ వరం ఏంటంటే ఒక జ్ఞానవంతుడైన కుమారుడు, అతనే వేదవ్యాస మహర్షి. అయితే సత్యవతి దేవి భయపడుతుంది. అప్పుడు నీవు దిగులు చెందకమ్మా, నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నీ కన్యగా ఉన్నప్పుడే కన్యగా ఉన్న విధంగానే నేను నీకు వరం ఇస్తాను అని వేదవ్యాస మహర్షి జన్మిస్తాడనమాట. అప్పుడు వేదవ్యాసుడు పుట్టగానే ఎంతో జ్ఞానవంతుడు, తేజవంతుడుగా ఉంటాడు. అప్పుడు ఆయన పుట్టగానే ఆయన కృష్ణద్వీప అనే బ్లాక్ సాయిల్లో ఆయన పుడతాడు. ఆయన కృష్ణులాగానే అంటే నల్లగా ఉంటాడు. అందుకని ఆయన కృష్ణ ద్వైపాయనుడు, సాక్షాత్తు నారాయణుడు అంశము అని అంటారనమాట. ఓకేనా? అయితే ఆయన పుట్టంగానే ఎంతో జ్ఞానవంతుడు, తేజవంతుడుగా ఉంటాడు. పుట్టంగానే ఆయన పెద్దవాడు అయిపోతాడు. అలాగే ఇంకా ఆయన తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్తాడు. అయితే సత్యవతి దేవికి, తల్లి నీవు దిగులు చెందకు, ఎప్పుడైతే నీవు నా నామం స్మరిస్తావో, నన్ను గుర్తు తెచ్చుకుంటా, అప్పుడు నేను నీ దగ్గర ప్రత్యక్షమవుతానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వేదవ్యాస మహర్షి అతను ఎన్నో వేదాలను రచించాడు, వేదాలను కంపైలేషన్ చేశాడు. ఓకేనా? వక్రపరిచాడు. బ్రహ్మసూత్రాలను, గ్రంథాలను, మహాపురాణాలను, 18 మహాపురాణాలను రచించాడు. అయితే ఆయనకు సంతృప్తి ఉండదు. అయితే ఒకరోజు బ్రహ్మని ఊహించుకుంటే బ్రహ్మ ప్రత్యక్షమై ఏంటి నీ కోరిక అని అడుగుతాడు. అప్పుడు స్వామి, నేను ఇలా భరతవంశీయుల కథ రచించాలనుకుంటున్నాను. అయితే నాకు ఒక సమస్య వచ్చి ఏర్పడింది. ఆ సమస్య ఏంటంటే ఒక సమర్థవంతుడమైన అతడు కావాలి ఈ కావ్యాన్ని రాయటానికి
అంటే అప్పుడు మన గణపతి ఉన్నాడు కదా అని చెప్తాడు. అయితే గణపతిని గణపతి ప్రత్యక్షమై ఒక షరతు విధిస్తాడు. నేను కావ్యం అయితే రాస్తాను, కానీ నువ్వు ఎటువంటి తత్తరపడకుండా నువ్వు అలానే మొదలుపెట్టి చివరి అయిపోయే వరకు మధ్యలో ఆపకుండా చెప్తూనే ఉండాలి అని చెప్తాడు. అయితే సరే స్వామి, అయితే నాకు కూడా ఒక షరతు ఉంది. నేను ఏదైతే కావ్యం చెప్తానో మీరు ఊహించుకొని రాయాలంటే వాళ్ళిద్దరూ అంగీకరించి కావ్యాన్ని రచిస్తారు. మొదటగా మహాభారతాన్ని జయ కావ్యము అని పిలువబడింది. ఆ తర్వాత మహాభారతం వేదవ్యాస మహర్షి యొక్క ప్రథమ శిష్యుడు, గొప్ప శిష్యుడు, ఎంతో జ్ఞానవంతుడు వైశంపాయనుడు అనే శిష్యుడు జయమేజయ రాజు, పరీక్షితుడు వాళ్ళ కొడుకు జయమేజయుడు. అతనికి ఈ కావ్యం గురించి, విశిష్టత గురించి, అతనికి వచ్చిన సందేహాలను, అనుమానాలను మొత్తం తీర్చి చెప్తాడు. ఆ తర్వాత ఈ కావ్యాన్ని ఎప్పుడైతే వైశంపాయనుడు చెప్పే కావ్యాన్ని ఎప్పుడైతే రోమ మహర్షి కుమారుడు సూతుడు వింటాడో, ఈ కావ్యాన్ని నైమిషారణ్యంలో శౌనకాది మునులకు చెప్పి విశిష్టత మొత్తం చెబుతాడు. అలాగే నారద మహర్షి ఈ కావ్యాన్ని దేవతలకు, కిన్నెరలకు, కింగ్పురుషులకు, రాక్షసులకు, యక్షులకు, గంధర్వులకు అందరికీ ఈ కావ్యం యొక్క విశిష్టత తెలియజేస్తారు. అప్పుడు ఈ కావ్యము మరింత పెద్దదిగా అయినది. అప్పటి నుంచి ఈ కావ్యంని మహాభారతం అని పిలుస్తారు. నెక్స్ట్ వీడియోలో మనము భీష్ముడి గురించి చెప్పుకుందాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.